ఫిబ్రవరి 21, 2026 తేదీన కె గంగవరం మండలంలో కె గంగవరం గ్రామంలో మహిళ పోలీసులకు, అంగన్వాడీ టీచర్లకు పిల్లలపై లైంగిక వేధింపులు, మానసిక ఆరోగ్యం, చట్టపరమైన అంశాలను పరిచయము చేయడం వంటి అంశాలపై సామర్థ్య నిర్మాణ శిక్షణ కార్యక్రమంను జిల్లా మానసిక ఆరోగ్య కౌన్సిలర్ ఎస్. అనూష గారు కండక్ట్ చేసినారు. ఈ మధ్యకాలంలో పిల్లలపై వేధింపులు, పిల్లలపై ఆకృత్యాలు వింటూ, చూస్తూనే ఉన్నాము. 18 సంవత్సరములు కంటే తక్కువ ఉన్న బాలిక లేదా బాలుడులను లైంగికగా వేధించరాదు. బాల్యమంతా సంతోషంతో వారు గడపాలి, కానీ కొంతమంది వారిని లైంగికంగా వేధిస్తున్నారు. వ్యక్తుల లైంగిక ప్రేరణకు పిల్లలను ఉపయోగించడం నేరము. లైంగిక నేరముల నుండి పిల్లలను రక్షించడానికి ఫోక్సో చట్టం రక్షణ కల్పిస్తుందని, మీ పరిధిలో ఉండే పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి వివరించి చెప్పాలని, బ్యాడ్గా ఎవరన్నా టచ్ చేస్తే వెంటనే తల్లిదండ్రులకు లేదా టీచర్స్కి చెప్పాలని వాళ్లకి తెలియజేయండి. పిల్లలందరూ మానసికంగా ఆరోగ్యంగా ఉండేటట్లు వారికి పర్సనల్ కౌన్సిలింగ్ ఇవ్వాలని తెలిపారు. డివిజనల్ సూపర్వైజర్ జి. కమల్ శేషు గారు మాట్లాడుతూ పిల్లలలో వేధింపులు 4 రకాలుగా జరుగుతూ ఉంటాయి అని, అవి శారీరక వేధింపులు, మానసిక వేధింపులు, లైంగిక వేధింపులు, నిర్లక్ష్యం వంటివి జరుగుతూ ఉంటాయని, పిల్లలను గట్టిగా తిట్టడం, భయపెట్టడం, తక్కువగా చేసి మాట్లాడడం చేయరాదని తెలిపారు. ఆహారము, ఆరోగ్యము, విద్య వంటి కనీస అవసరములు అందాలని సూచించారు. సూపర్వైజర్ జి. శ్రీమన్నారాయణ గారు మాట్లాడుతూ బాల్య వివాహాలు జరగకుండా చూడాలని తెలిపారు. బాల్యంలో గర్భిణీ రావడం వలన ఆరోగ్యపరమైన సమస్యలు వస్తున్నాయని తెలిపారు. రామచంద్రపురం టియు యూనిట్ సూపర్వైజర్ లీలా గారు క్షయ వ్యాధి గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్లు ఎస్బి మాణిక్యాంబ గారు, ఎం పార్వతి గారు మరియు మహిళా పోలీసులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. ఒక్క నిమిషం నేను ఒకసారి చెప్తున్నాను చూడండి. టీబీ ఓడిపోతుంది, దేశం గెలుస్తుంది. టీబీ ఓడిపోతుంది, దేశం గెలుస్తుంది. టీబీ ఓడిపోతుంది, దేశం గెలుస్తుంది. టీబీ ఓడిపోతుంది, దేశం గెలుస్తుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.